హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగా ఉన్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా. ఏందక్క వాయిస్ మస్తు స్లో వస్తుంది అనుకుంటారు కదా? అసలు నాకు మాట్లాడడానికి అంత ఓపిక కూడా లేదు. కానీ వీడియోస్ పెట్టక కనీసం ఒక 10 రోజులు అవుతుంది అనుకుంటా. అమావాస్య రోజు ఇంట్లో ప్రాబ్లం షురూ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కనీసం అవి ఒక 15 రోజులు, ఇవి ఒక 5 రోజులు, అంటే 20 రోజుల నుంచి ఇంట్లో ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. అంతేకాకుండా నా హెల్త్ అసలు ఏంది, అసలు ఏం కథ, అసలు ఎందుకు పెడతలేను వీడియోస్, నా హెల్త్ ఎట్లా పాడైపోయింది, అసలు నాకు ఏమైంది అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఎందుకంటే బాగా మంది సబ్స్క్రైబర్స్ ఏమైందక్క, ఎట్లున్నది ఆరోగ్యం అని అడుగుతారు. వాళ్ళందరికీ ఒకటే వీడియోలో చెప్పేస్తే అయిపోతుంది కదా, అందుకని చెప్పి. అయితే ఈ రోజు అయితే పిల్లలు సోమవారం కదా, ఈరోజు 5 తారీఖు, ఇవాళ వచ్చేసి 6 తారీఖు. 6 తారీఖు పిల్లల్ని అయితే ఈ రోజు స్కూల్కి పంపిన. మా పెద్దోడిని అయితే పోయిన వారం నుంచి పంపిన. కానీ మా చిన్నోడైతే ఇంకా పోలేదు. 3 వారాలుగా ఇంట్లోనే ఉండే. టైఫాయిడ్ కదా దానికి కొంచెం వీక్ ఉండే. మా పెద్దోనికి వైరల్ ఫీవర్ కాబట్టి ఒక 2 వీక్స్ ఇంట్లోనే ఉంచేసి 3rd వీక్ నుంచి, అంటే పోయిన వారం నుంచి పంపిన. ఇది 4th వీక్ అన్నట్టు. ఇంకా వాడు 10th క్లాస్ కూడా కదా, అందుకని చెప్పి కనీసం అమావాస్య రోజు స్టార్ట్ అయిన హెల్త్, అంటే చిన్నోనికి టైఫాయిడ్, పెద్దోనికి వైరల్ ఫీవర్, వాళ్ళిద్దరికి కూడా 2 వారాలుగా అసలు బెడ్కే పరిమితమయ్యారు. అప్పుడు నేను ఆరోగ్యంగానే ఉన్నా. ఇంకా వాళ్ళు కరెక్ట్ 15 రోజుల తర్వాత, అంటే ఒక 2 వారాల తర్వాత వాళ్ళు సెట్ అయిపోయారు. అంటే సెట్ అయిపోయారో లేదో, నాకైతే శనివారం రోజు 27 తారీఖు రోజు శనివారం, ఆ రోజు నాకు నైట్ నుంచి నాకు హెల్త్ ఇష్యూ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. అంటే సేమ్ సింటమ్స్, సేమ్ వామిటింగ్, సేమ్ మోషన్స్, జ్వరము, అట్లా సింటమ్స్ అయితే స్టార్ట్ అయినాయి శనివారం రోజు నైట్ నుంచి, అంటే పొద్దున్న 4 గంటల నుంచి. ఇంకా ఆదివారం అయితే మా ఆయనకు ఆఫీస్ ఉండే. ఇంకా ఆదివారం నుంచి మొత్తం ఇంకా డే అంతా మోషన్స్ మోషన్స్ మోషన్, కనీసం ఒక 20 సార్లు మోషన్స్ పోయి ఉంటా. ఇంకా ఆదివారం ఆయన ఆఫీస్కి పోయిండు కాబట్టి ఇంకా నాకు కుదరలేదు అన్నట్టు, హాస్పిటల్కి పోయే అంత కుదరలేదు. అప్పటికి 2 రోజులు అయింది, శనివారము ఆదివారం అయిపోయింది. ఇంకా సోమవారం రోజు ఇంకా మా చిన్నోడిని పంపలేదు. మా పెద్దోడు మాత్రం స్కూల్కి వెళ్ళిపోయిండు. మా హస్బెండ్కి చెప్పేసిన. చెప్తే ఇంకా ఆఫీస్కి వెళ్ళే ముందు హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిండు, ఆర్ఎంపీ దగ్గరికి తీసుకెళ్ళిండు. అక్కడ మోషన్స్ ఇట్లా అవుతాయి అవి ఇవి అని చెప్పి గోళీలు ఇచ్చిండు డాక్టరు. అవి సాయంత్రం వరకు చూద్దామని చెప్పి ఇంకా మా ఆయన అయితే ఇచ్చిండు. సరే అని చెప్పి నేను ఇంకా గోళీలు వేసుకొని పడుకుంటే మనకి ఎక్కడి నుంచి తగ్గిపోతాయి, తగ్గలేదు. ఇంకా సోమవారం రోజు అంటే పోయిన సోమవారం రోజు హాస్పిటల్కు వెళ్దాం అని చెప్పి, అన్న నా వల్ల అయితే లేదు, 3 రోజుల నుంచి మోషన్స్, నాకు బాడీలో మొత్తము గ్లూకోజ్ లెవెల్ మొత్తం తగ్గిపోయినాయి అని చెప్పుతూనే ఇంకా మా ఆయన అయితే సోమవారం రోజు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళిండు, పెద్ద హాస్పిటలే. ఇంకా ఘోరంగా అయితే అసలు నాకు మాట్లాడేంత ఓపిక కూడా లేకుండా ఉన్నది. ఇక్కడైతే నేను ఈరోజు పిల్లల కోసం, ఈరోజు మా చిన్నోడు మా పెద్దోడు, ఇది 4th వీక్ కదా, చిన్నోని పెద్దోని ఇద్దరిని కూడా ఆటోలో పంపుతాను. ఎందుకంటే నేనే స్కూటీ తీసుకుపోయి పిల్లలు పంపేదాన్ని, అంత ఓపిక లేదు నాకు. అసలు కొద్దిగా సేపు నిలబడ్డా, కొద్దిగా సేపు పని చేసినా, మాట్లాడినా కూడా నాకు కొద్దిగా నీరసం బాగా ఎక్కువైపోయింది. అంటే ఎందుకంటే నాకు మోషన్స్ అయినాయి, అంటే అన్నింటికన్నా వీక్ అయ్యేది, ఫస్ట్ వీక్ అయ్యేది మోషన్స్ వల్లనే. ఇంకా అట్లయితే అయింది. అందుకే ఇంకా ఆటో మాట్లాడిపించినాం, నిన్ననే మాట్లాడిపించినాం, ఆటోలో పంపించేసినాం. ఎందుకంటే మా పెద్దోడు 10th క్లాస్ కదా, వాడు ఇంటికి వచ్చేసరికి 7 అవుతుంది నైట్. అందుకని చెప్పి 2 సార్లు నా వల్ల కాదు. మళ్ళీ స్కూల్ కూడా బాగా దూరం అయిపోయింది, 4-5 కిలోమీటర్లు మెయిన్ రోడ్డుకు ఉన్నది. అందుకే ఆటోలో పంపించినాం. 4,000 వరకు ఇద్దరికి కలిపి 4,000 నెలకు. పోతే పోనీ అని చెప్పి ఇంకా మా ఆయనతోనే చెప్పేసిన. ఇంకా నాకైతే తల్లిదండ్రులు లేరు, ఉన్న అత్తమ్మ మామ కూడా ఎవరు ఏం సాయం చేయరు, ఎవరు ఏం ఫోన్ కూడా చేయరు. ప్రతిసారి నేను ఫోన్ చేయలేదని అంటా కదా, మీకు అందరూ తెలిసిందే, నాకు ఎవ్వరు లేరు, లవ్ మ్యారేజ్, ఇష్టపడి పెళ్లి చేసుకున్నా, ఎవరైనా ఫోన్ చేస్తే కొంచెం ధైర్యంగా ఉంటుంది అని చెప్పి అంటా కదా. నిజంగానే మనిషికి ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ ఆరోగ్యం మంచిగా లేనప్పుడు ఒక చిన్న మాట మాట్లాడినా కూడా కోలుకుంటుంది తొందరనే. ఆ విషయం మీకు తెలుసు అనుకుంటా.
నేనైతే అదే అంటా. మా ఆయననెప్పుడు అదే అంటా. కానీ మా ఆయన పట్టించుకోడు. పోనీలే వాళ్ళు చేయకపోతే ఏంది అంటాడు గానీ, కోలుకుంటామన్నట్టు. ఏదైనా ఐడియా ఉంటే చెప్తారు పెద్దవాళ్ళు. ఇది తిను, అది తిను అని సలహా ఇస్తారు. ఇట్లుండు, అట్లు అన్న సలహా ఇస్తారు. దానివల్ల ఎంతో కొంత కోలుకుంటామని జెప్పి. అట్లయితున్నది. ఇంకా పప్పయితే చేత్తానా, మసూర పప్పు, టమాటేసి. ఇంక మా చిన్నోడికి టైఫాయిడ్ ఉంది కాబట్టి ఎక్కువ ఆయిలు అవి ఇవి యూజ్ చేయొద్దు గదా! అందుకని జెప్పి. అయితే ఇక నాకు హాస్పిటల్‌కైతే పోయిన మండే రోజు తీసుకుపోతే గ్లూకోజ్ లెక్కిచ్చిర్రు స్పాట్‌ల. బీపీ చెక్ జేస్తే బీపీ వచ్చేసి 60 ఉండే. ఘోరంగా వీక్ అయిపోయాను. మాట్లాడనంత ఇప్పుడు గూడా మాట్లాడలేకపోతాన్నా. అంత నీరసంగా ఉన్నా. అసలు వీడియోస్ పెట్టాల్సిన ఓపిక గూడా లేదు. కానీ మా ఆయన పెట్టు అని జెప్పి అన్నాడు. అందుకని జెప్పి పెడతాన్నా. అయితే ఇంకా గ్లూకోజ్ లెక్కిచ్చిర్రు. 4 గ్లూకోజ్‌లు ఇమ్మీడియేట్‌లీ ఎక్కిచ్చిర్రు. మళ్ళీ మంగళవారం రోజు పొద్దున మళ్ళెక్కిచ్చిర్రు 4. అట్లా 2 రోజులైతే ఎక్కిచ్చిర్రు. సోమవారం, మంగళవారం. ఇంకా గోళీలు గూడా ఒక 2 రోజులకిచ్చింది మేడం. ఇంకా అవైతే యేసుకున్నా. అంటే బుధవారము, గురువారం యేసుకున్నా, శుక్రవారము, శనివారము, నిన్న గాక మొన్న శనివారము. ఎన్ని తాగినా, ఎన్ని ఓఆర్ఎస్‌లు, కోకోనట్ వాటర్‌లు ఏమి తిన్నా గూడా అంతే. అయితే ఇంకోటేందయిందంటే నాకు 2 రోజులు గ్లూకోజ్ ఎక్కిచ్చిర్రు గదా! ఆ 2 రోజులు గోళీలు వాడిన తర్వాత రోజు మొత్తం 4, 5 రోజులు టాబ్లెట్‌లు వాటి మీద ట్రీట్‌మెంట్ మీదున్నా. అంతలోపు నాకు అవి బాగా జ్వరం రావడం వల్ల లోపల మొత్తం టాన్సిల్స్ అయిపోయాయన్నట్టు. ఎట్లా అంటే నోరు తెరవలేని, అసలు మన వాటర్ గూడా తాగలేనంత, మింగలేనంత గూడా టాన్సిల్స్ వచ్చేసినాయి. దానివల్ల అన్నం బంద్ అయిపోయింది. ఓన్లీ లిక్విడ్స్. ఆ లిక్విడ్స్ గూడా జేయాలే, మళ్ళా మనమే జేసుకోవాలి. సాతన గాకపోయినా, సాతనైనా మనకిగ అమ్మ, నాన్న భూమి మీద అందరున్నారు. అందరూ బతికే ఉన్నారు. అందరూ ఆరోగ్యంగానే ఉన్నారు. కానీ నిజంగా నా బతుకు చెప్పాలంటే అసలు చెప్పినా గూడా మీకర్థం గాదు. కానీ చెప్తా. ఈరోజు గాకపోయినా రేపైనా అసలు ఏంది సిట్యుయేషను, నిజంగా లవ్ మ్యారేజ్ జేసుకుంటే నిజంగా ఇంత కుక్క కన్నా అధ్వానమైన బతుకుంటదని నేను అనుకోలేదు. ఒక సిస్టర్ అయితే మీకు మాది అరేంజ్ మ్యారేజే గానీ మా భర్త సాయం గూడా జేయడు. ఇంకా నీకు భర్త సపోర్ట్ ఉన్నాడు అని జెప్పి అంటాంది. కరెక్టే, భర్త సపోర్ట్ ఉన్నాడు. నిజమే, పిల్లలు గూడా సపోర్ట్ జేస్తున్నారు. నాకు మంచిగానే ఉంది గానీ ఎంత సపోర్ట్ జేషినా, ఎంతమందున్నా తల్లిదండ్రులు సపోర్ట్ లేకపోతే నేనెన్నో అనుభవించిన. 3 ఆపరేషన్‌లకు నేనే జూసుకున్నా. ఒంటరిగా సింగిల్‌గా నేనే హాస్పిటల్‌ల పిల్లలం 10, 15 రోజులు, 20 రోజులు నేనే డెలివరీ అప్పుడు వెళ్ళడం. మా ఆయన డెలివరీ అప్పుడు హాస్పిటల్ అడ్మిట్ జేయడం. ఆయన బయట నుంచి జూసుకుంటే నేను హాస్పిటల్‌ల అడ్మిట్ అయ్యి 20 రోజులు హాస్పిటల్‌లో ఉండి, చిన్న బాబుని పట్టుకొనుండి అట్లా బెడ్ దగ్గర ఒక్కరు లేకుండా అట్లా 3 సార్లు ఆపరేషన్. ఒకసారి ఇద్దరు పిల్లల ఆపరేషను, మూడోసారి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అన్నీ నేనే జూసుకున్నా. ఒక్కరు గూడా సాయం జేసింది లేదు. మా ఆయన బయట నుంచి. ఎందుకంటే డెలివరీ అయిన తర్వాత మగవాళ్ళని రానియ్యరు గదా! రానియ్యరు గాబట్టి నేనే మొత్తం. ఆపరేషన్ అయింది నాకే, స్టిచ్చింగ్ అయింది నాకే, పేషెంట్ నేనే. నాకు అసలు చేసేటోళ్ళు, చూసేటోళ్ళు లేకుండే. అవన్నీ నేను జూసుకున్నా. అప్పుడు నాకేం అనిపియలే. ఎందుకంటే నేను అప్పుడు ఆరోగ్యంగా ఉన్నా గదా! ఇప్పుడు నేను ఆరోగ్యం లేను. నా పని నేను జేసుకోలేకపోలేని పరిస్థితులున్నాయి గాబట్టి, ఈ టైంలో ఇద్దరు పిల్లలు గూడా వీకు. వాళ్ళకు సెపరేట్ ఫుడ్ వండడం, మళ్ళా మా ఆయనకు వండడం అట్లా. ఇవన్నీ జేయడం వల్ల నా వల్ల గాలేదు. అంటే మళ్ళా కనీసం ఒక 8, 9 రోజుల నుంచి ఒక్క ముద్ద గూడా అన్నం దిగలేదన్నట్టు. దానికి తోడు టాన్సిల్స్ అయిపోయినాయి. ఆ లిక్విడ్స్ ఎంత అని తాగుతాం? అందులో ఏం బలం ఉంటది. అందులో మళ్ళా మోషన్స్. ఇవన్నీ అయ్యేసరికి ఒక 10 రోజులు, 8 రోజులు నేనేం తినకపోయేసరికి మొత్తం గ్లూకోజ్ లెవెల్ అంతా గూడా డౌన్ అయిపోయింది. నిన్న ఆదివారం గదా! నిన్న గూడా గ్లూకోజ్ ఎక్కించుకున్న. రాత్రి 9 గంటలకు పోతే 10 గంటల వరకు గ్లూకోజ్ ఎక్కిచ్చిండు. బీపీ బాగా డౌన్ అయిపోతాంది. 90, 80 ఇంతే ఉంటాంది. ఇంక్రీజ్ అయితలేదన్నట్టు. ఎందుకంటే ఫుడ్డు లేదు, ఉప్పు, కారం లేదు. మంచి ఫుడ్ తీసుకుంటలేను. అండాలంటే నేనే అండాలే. మొత్తం బయట నుంచే మా ఆయన కర్రీలు తీసుకురావడం, అవే పిల్లలకి పెట్టడం. ఇంకా మా చిన్నోనికి టైఫాయిడ్స్ కాబట్టి వానికి కొంచెం కారం, నూనె లేని వస్తువులు, కర్రీలు ఆర్డర్ చేసి ఇవ్వడం. ఇంకా నేనైతే నైట్ దోశ, ఇడ్లీ అవన్నీ తెస్తాను కానీ అసలు తినబుద్ధి అవ్వలేదు. ఎందుకంటే టాన్సిల్స్ వచ్చేసరికి మింగడానికి కూడా మస్తు
కష్టమైంది అన్నట్టు. ఘోరంగా అంటే ఘోరంగా టాన్సిల్స్ వచ్చినాయి నా లైఫ్లో. అంటే జ్వరం ఎక్కువ రావడం వల్ల వేడి ఎక్కువైపోయి టాన్సిల్స్ వచ్చినాయి అన్నట్టు. అట్లయితే జరిగింది. అట్లా వారం రోజులైతే గడిచిపోయింది. ఇది 2వ వారం. ఇంకా నేను హాస్పిటల్కి అయితే వేయను. గ్లూకోజ్ అయితే పెట్టిండు. బీపీ అయితే డౌన్ ఉంది. చూద్దాము, రేపు పొద్దున్న రమ్మన్నాడు. పొద్దున పోవాలి. ఇంకా బీపీ ఇంక్రీజ్ అయిందంటే కొంచెం మెల్లమెల్ల కొంచెం అన్నం తింటే సెట్ అయిపోతాం. నిజంగా కష్టం వచ్చినప్పుడు నిజంగా ఇవన్నీ బాధలు చిన్న బాధలే, మనకన్నా ఎక్కువ కష్టపడేటోళ్ళు, ఎక్కువ రోగాలు ఉన్నోళ్ళు, ఎక్కువగా హాస్పిటల్ తిరిగేటోళ్ళు అందరు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. కానీ చిన్నదే మనకు జ్వరము, ఈ జలుబు, మోషన్స్ అనేవి చిన్నదే. కానీ కనీసం పెద్ద మనుషులు మనతో ఇంట్లో ఉన్న వాళ్ళ కన్నా మనకు మన అమ్మ నాన్నలు ఉంటే ఒక ఫోన్ చేసి బిడ్డ ఎట్లున్నావు, ఏం తింటానో, ఇది తిను అది తిను అని ఒక పెద్ద మనుషులు మాట్లాడితే కొంచెం వాళ్ళ ఇంటికి వచ్చి చూసుకోకపోయినా ఒక 4 మాటలు మాట్లాడితే రోగం సగం తగ్గిపోతుంది కదా అని చెప్పి నాకు. ఇంకా మా అత్త మా మామయ్య ఇక వాళ్ళైతే ఇక మా అత్తయ్య అయితే అసలు ఏంటో నాకైతే ఇంతవరకు అర్థం కాదు. ఆమె ఏందో ఆమె ఏమో నాకు అర్థం కాదు. మొత్తానికైతే ఆమె ఫోను ఏది చేసినా కూడా మంచి చెట్లు అడగది, అడిగినా కూడా ఏం తింటానో అని కూడా అడగది. ఆమె లెక్కనే వేరన్నట్టు అట్లయితున్నది. పెళ్ళైన కొత్తలో నేను ఆపరేషన్లు అవన్నీ కూడా నేను సింగిల్గా నేనే చేసుకున్నా, నేనే చూసుకున్నా. మా ఆయన గోళీలు తీసుకురా చూడు, హాస్పిటల్ అడ్మిట్ చేయడం అవన్నీ చేసిండు. కానీ ఇంట్లో మన హాస్పిటల్లో మొత్తం పిల్లలు డెలివరీ అయిన తర్వాత పాలు ఇవ్వడం కానీ, ఏదైనా ఫుడ్ తినడం కానీ, రేపు తెచ్చుకొచ్చుకుండు కానీ, పిల్లలకు ఇంక్యుబేషన్లు పెట్టడం కానీ 15 రోజులు హాస్పిటల్ ఉండేదాన్ని 2 పిల్లలకు కూడా. అన్నీ నేనే చూసుకున్నా. ఎందుకంటే అప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నా కాబట్టి నాకు అంతగా ఏం అనిపించలేదు. ఇప్పుడు నేనే పేషెంటు, నేనే లేవాలి, నేనే వండాలి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం కష్టం అవుతుంది. ఇంకా దానికి తోడు మా పెద్దోడైతే పాప నిన్న ఆదివారం కదా గ్లూకోజ్ ఎక్కిస్తే ఇంకా మా పెద్దోడే వంట చేసిండు. నేను ఏదో చిన్నప్పుడు వాడు 7 సంవత్సరాలు ఉన్నప్పుడు వానికి చిన్నగా వాడు రొట్టెలు చేసేటోడు. 3 సంవత్సరాల నుంచి చిన్న రొట్టెలు చేసేటోడు. 5 సంవత్సరాల వాడు రోటీ చేయడం అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా 7 సంవత్సరాలకు చిన్న ఆమ్లెట్లు అవి వేసేటోడు. ఆ చిన్న వంటలే వానికి ఈరోజు మాకు మంచిగా హెల్ప్ అయినాయి. ఇంకా వాడైతే వంట చేసిండు, నైటు వంట చేసిండు. ఇంకా మధ్యాహ్నం నిన్న ఆదివారం కాబట్టి మా ఆయన కొంచెం దాల్చా చేసిండు. ఇంకా అవన్నీ వేడి చేసిండు. మేము వచ్చేలోపు 10 గంటలకు వచ్చినాం రాత్రి. మా పెద్దోడే సాయం చేసిండు. నిజంగా ఆడపిల్లలు ఉంటేంది లేకపోతే ఏంది, మగపిల్లలే నాకైతే మస్తు సాయం చేసారు. నిజంగా నాకు తల్లిదండ్రులు భూమి మీద బతికున్న తల్లిదండ్రులున్న, అక్కజల్లెలున్న, అన్న తమ్ముళ్ళు ఉన్న అందరున్నా కూడా నాకు ఒంటరి బతుకులాగా అనిపిస్తుంది. ఇలాంటి ఇప్పటికి పెళ్ళై 15 సంవత్సరాలు అయినా కూడా ఎందుకు చేసుకున్నారా బాబు, అసలు ఎటుగాని పరిస్థితి, ఇటు అమ్మనాళ్ళు ఉన్నట్టు కాదు, లేనట్టు కాదు, అత్తమ్మాలు ఉన్నట్టు కాదు, లేనట్టు కాదు, అందరున్న అనాథ లెక్క అయిపోయింది. అంటే మంచిగా ఉన్నప్పుడు మనకి ఇవేం గుర్తుకు రావు. వాళ్ళు మాట్లాడకపోయినా మనకి మనసుకి ఏమైనా బాధ అనిపించేది. ఇట్లా కష్టాలు వచ్చినప్పుడే కదా మరి మన చుట్టాలని, మన అమ్మనాలు అనేది గుర్తొచ్చేది, చేసేది. మంచిగా ఉన్నప్పుడు మన దగ్గర రాకపోయినా చేయకపోయినా మనకి ఏమనిపించేది. అట్లయితున్నది. మీరందరి బ్లెస్సింగ్స్ వల్ల మా నాన్న 15 సంవత్సరాల నుంచి మాట్లాడతలేడు, ఇప్పుడు మాట్లాడతాడు మీ బ్లెస్సింగ్స్తో అని చెప్పేదాన్ని కదా. మాట్లాడతాడు కానీ అసలు ఎందుకు మాట్లాడతాడు, ఎందుకు దగ్గరికి అయ్యాడు, ఎందుకు దగ్గర అయ్యి నన్ను ఇంకా బాధ పెడతాడు అని అనిపించింది. అసలు ఎందుకు అట్లా, ఏందక్క ఏమైంది, మీ నాన్న ఏమన్నాడు అని మీరు అనుకుంటారు కదా. చెప్తా. నిజంగా మా నాన్న మనసులో ఇవన్నీ ఉన్నాయి. ఆ 15 సంవత్సరాలు అయినా కూడా ఇంకా మారలేదు, మర్చిపోలేదు. నేను చేసిన తప్పైనా ఒప్పైనా, నేను బాధ పెట్టిన విషయాలైనా మారిపోలేదు, మర్చిపోలేదు, ఇంకా మనసులోనే ఉన్నాయి. అవసరం కోసం నా దగ్గరికి వచ్చిండని నాకు అర్థమైపోయింది. అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటా ముందు వీడియోలో. ఒక సిస్టర్ అయితే అన్నది, మీ అత్తమ్మమ్మలు కానీ మీ అమ్మనాలు కానీ వీడియోలు చూస్తలేరా సిస్టర్ అని అన్నది. ఎవ్వరు చూస్తలేరు సిస్టర్, వాళ్ళు తెలుగు చూడరు. ఒకవేళ చూసినా కూడా నేనేం భయపడా. ఎందుకంటే నేను నా మనసులో బాధ, నేను పడుతున్న కష్టం చెప్తాను. వాళ్ళని నేనేం బ్యాడ్ చేస్తలేను. వాళ్ళు ఇది అని నేనేం లేదు. నా మనసులో నా లైఫ్లో ఇట్లా జరుగుతుంది, నేను ఇట్లా అనుభవిస్తాను. లవ్ మ్యారేజ్ చేసుకుంటే భర్త ఒకడే మంచోడైతే సరిపోదు. అన్ని విషయాలు నేను జరుగుతున్న విషయాలని చెప్తున్నా తప్ప నేను వాళ్ళని ఏం బ్యాడ్ చేయడానికి కాదు. అట్లయితున్నది.
వాళ్ళు ఒకవేళ చూసినా కూడా ఒకవేళ నిజంగా మనస్సుతోని చూస్తే నేను చెప్పే ప్రతి ఒక్క మాట అర్థమవుతుంది, నన్ను అర్థం చేసుకోగలుగుతారు. లేదు నన్ను నన్ను బ్యాడ్ చేసింది మా కోడలు, నన్ను బ్యాడ్ చేసింది నా బిడ్డ అని వాళ్ళు అనుకుంటే మనం ఏం చేయలేం. నేను అనుభవిస్తున్న కష్టాల ముందు అది పెద్ద బ్యాడ్ చేయడం అనేది నాకైతే అసలు వ్యాలిడ్ కానే కాదు ఆ పాయింట్. అట్లా నిజంగా ఒకవేళ మీరు లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్న తల్లిదండ్రులు ఒప్పియండి. అమ్మ సపోర్టు నాన్న సపోర్ట్ లేకపోతే వేస్ట్ లైఫ్. అయితే నాకైతే సపోర్ట్ లేరు. నేను బ్రతికే ఉన్న భూమి మీద, కానీ వాళ్ళ ఉద్దేశంలో అంటే మా నాన్న ఉద్దేశంలో వాళ్ళకు ఇద్దరే పిల్లలు, కొడుకు బిడ్డ. నేను లేను అని నాకు కన్ఫర్మ్ అయిపోయింది. అది మీకు చెప్తా, ఎట్లా కన్ఫర్మ్ అయిపోయింది, ఎట్లా తెలుసు అక్క నీకు అని చెప్తా. రేపటి వీడియోలోనే చెప్తా. అది ఓపిక అయితే ఉంటలేదు, మాట్లాడాలంత ఓపిక లేదు. మా ఆయన వీడియోస్ పెట్టవే అంటే ఇట్లా జరుగుతుంది, ఇట్లున్నది హెల్త్ అని చెప్పి పెట్టమని చెప్తే పెడతాను తప్ప నాకు అసలు ఓపిక లేదు. మొత్తానికైతే లైఫ్ అనేది మనం అనుకున్నట్టయితే జరగది, ఆ దేవుడు అనుకున్నట్టే జరుగుతుంది. ఏది జరిగినా దాని ముందుకు అనుభవించుకుంటూ పోవాలి. అన్ని రోజులు మనవి ఉండే, అన్ని రోజులు వాళ్ళే ఉండే. అన్నీ దేనికైనా ఒక టైం వస్తుంది, ఆ టైం కోసం వెయిట్ చేయడమే, అంతే, చేసేది ఏం లేదు. ఇక మరి మీకు వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఒక లైక్ ఇవ్వండి. ఉంటా మరి, రేపటి వీడియో కలుస్తాం మరి. నమస్తే, సెలవు.